హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వీరబాబు. ఫ్రెండ్స్, మనకి ఈ మిక్సీ అనేది కంప్లైంట్కి వచ్చింది. ఇది ప్రెస్టేజ్ మిక్సీ అన్నమాట. అయితే ఈ మిక్సీకి లోపల వచ్చింది అల్యూమినియం బాడీ. అయితే దీనికి అల్యూమినియం బాడీ అల్యూమినియం వైరింగ్ అనమాట మొత్తం అంతా కూడా. అందుకని చెప్పేసి అల్యూమినియం వైరింగ్ని మనం మళ్ళీ రీప్లేస్ చేసినా సరే అది మనం కాపర్ వేయాలి. కానీ ఇది చాలా చిన్న మోటార్గా అనిపిస్తుంది అనమాట. రిపేర్ చేసినా కానీ అది కరెక్ట్గా కంప్లైంట్ అనేది అవ్వదు. అయితే దీనికి మనకి మనీ కూడా ఎక్కువ అనేది పే చేయవలసి వస్తుంది. కాబట్టి మనం దీనికి కొత్త మోటార్ అనేది వేస్తాము. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ముందుగా ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ అనేది అందిస్తారని కోరుతున్నాము. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్ చేద్దాము. చూసారు కదా, దీనికైతే బాడీ మార్చాలి కాబట్టి ముందుగా బ్యాక్ క్యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా దీని పిన్లు ఉన్నాయి కదా, ఈ పిన్లు అనేవి తీసుకోవాలన్నమాట. తీసిన తర్వాత ఈ స్విచ్ నుండి పిన్లు వేరు చేసిన తర్వాత మనం ఇక్కడ ఎర్త్ వైర్ ఉంది కదా, గ్రీన్ వైర్ ఎర్త్ వైర్ అనమాట. దీన్ని అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఇలా ఈ స్క్రూ అనేది ఇప్పేస్తే ఈ వైర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఈ వైర్ని పక్కన పెట్టేసుకొని మనం దీనికి స్క్రూలు అనేవి 3 స్క్రూలు వస్తాయి. చాలా మిక్సీలకి 4 స్క్రూలు ఉంటాయి. కానీ ఈ ప్రెస్టేజ్ మిక్సీ రౌండ్ మిక్సీ కదా, దీని మటుకు 3 స్క్రూలు ఇచ్చారు. కాబట్టి మనం ఈ 3 స్క్రూలు అనేవి లూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పేయాలి. ఈ 3 స్క్రూలని ఇప్పేసిన తర్వాత మనకి ఈ పై క్యాప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ స్క్రూలు ఒకటి బాగా టైట్ అయిపోతుంటాయి. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా వస్తాయి. ఓకే, ఇప్పుడు కవర్ అనేది పైన తీసేద్దాము. ఇది మనకి 2 స్టెప్పులుగా ఉంటాయి, ఇంకా రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ బాడీ వచ్చేసి 2 స్టెప్పులే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం పై కవర్ ఇప్పేసాం కదా, పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, మోటార్ ఇది అల్యూమినియం వైర్ అనమాట. కంపెనీ మనకే అల్యూమినియం వైర్ అనేది వస్తాయి చాలా మట్టుకి. చూసుకుంటూ ఉండాలి. చూసుకునేది ఏముంది, ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్ అన్నీ కూడా అల్యూమినియమే వస్తున్నాయి. ఫ్యాన్లు అవనివ్వండి, అలాగే మిక్సీలు అవనివ్వండి, ఇంకా చాలా మట్టుకి అల్యూమినియం వస్తున్నాయి. ఇప్పుడు అనేది కొత్త మోటార్ అనేది వేస్తున్నాం మనం. ఇది కుందన్ కంపెనీ వారిది. ఇది స్పేర్ పార్ట్లు అనమాట, మనకి రాజమండ్రిలో దొరుకుతాయి. తర్వాత వచ్చి ఇది 750 మోటార్. మనం ఈ మోటార్ అనేది ఇప్పుడు ఈ మిక్సీకి వేద్దాము. ఇది కరెక్ట్గా సరిపోద్ది. ఇంకా మనం 1000 వేసుకోవచ్చు కూడా, కానీ దీనికి 750 అయితే సరిపోద్ది. మోటార్ చిన్నది కాబట్టి మనం మిక్సీని బట్టి మోటార్ అనేది వేయాలన్నమాట. ముందు ఏ మోటార్ ఉంటే అదే వేసుకోవాలి. ఎందుకంటే గిన్నెలు పోతాయి, మనం ఎక్కువ కెపాసిటీ వేసినా గిన్నెలు తట్టుకోవాలన్నమాట. కాబట్టి మిక్సీ గిన్నెలు బట్టి తర్వాత వచ్చేసి మనకి స్పీడ్ని బట్టి కూడా ఉంటుంది. ఇదైతే కొత్త మోటారు. చూసారు కదా, మోటార్ అనేది ఇలాగ వస్తుంది. ఇది 750 వాట్ ఇది మోటారు. ఓకే, కానీ స్పీడ్ బాగానే తిరుగుతుంది. ఇది చూసారు కదా, మధ్యలో ఉన్న ఈ ఫీల్ కాయిల్ మందం అనేది ఇది పెద్దది ఉంది. మనం ముందు ఇప్పిన పాత మోటార్కి బాగా చిన్నదన్నమాట. అది అలా ఉండడం వల్ల దానికి ఫీల్డ్ వైర్ కట్టడం కూడా ఇబ్బంది. అది మనకి అంత సెట్ చేసినా కానీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడం చాలా తక్కువ అనమాట. పైగా ఇది ఆర్మేచర్ పోయింది, ఫీల్డ్ పోయింది. అందుకని చెప్పేసి మనం 2 ఏసీ కన్నా మోటార్ మార్చేసుకోవడమే సులభం. ఇలా వేసుకోవడం వల్ల మనం ఒక 1 ఇయర్ గ్యారంటీ ఇవ్వచ్చు. అంతేకాకుండా ఇది ఇలా చేసుకోవడం వల్ల మనకి మిక్సీ అనేది త్వరగా మళ్ళీ కంప్లైంట్ రాదనమాట. మనం వాటికి ఫీల్డ్ కట్టినా మనం ఆర్మేచర్ వేసుకోవాలి, ఫీల్డ్ వేసుకోవాలి. ఇన్ని చేసిన తర్వాత కూడా అది కరెక్ట్గా తిరిగిద్దన్న నమ్మకం కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు కొత్త మోటార్ కదా, ఇది చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎలా ఉన్నది, బాడీకి వస్తుందా లేకపోతే వైర్లన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అన్ని ముందు చెక్ చేసుకోవాలి. ఇదైతే కాపర్ వైరింగ్ అనమాట మొత్తం అంతా కూడా. చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫిక్స్ చేసుకుంటే సరిపోద్ది. దీనికి మెయిన్ బేసిక్స్ ఏంటంటే, చూసారు కదా, ఇలా పెట్టే ముందు ఇవి పొజిషన్ ఏంటంటే రబ్బర్ బూట్లు అనేవి ఉంటాయన్నమాట. అంటే మిక్సీ వైబ్రేషన్ రాకుండా, అంతేకాకుండా మిక్సీ మనకి ఎత్తు పట్టుకునేలాగా, అంటే పైన కింద క్యాపులు పట్టుకుంటాయి కదా, అవి మనం ఉత్తి డొక్కులు పట్టుకుని అంటే వైబ్రేషన్ వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ పిన్లు ఈ రబ్బర్ బుస్సుల మీద ఆనాలన్నమాట. ఈ రబ్బర్ బుస్సులు కానీ బాగా నొక్కేసి ఉంటే కొత్త వేసుకోవాలి. ఇలా కొత్త వేసుకున్న తర్వాత మనం ఈ మోటార్ అనేది ఆ రబ్బర్ బుస్సుల మీద కరెక్ట్గా సిట్టింగ్ అవుతుంది అనమాట. అలా సిట్టింగ్ అయిపోయిన తర్వాత పైన కూడా ఒక రబ్బర్ బుస్ ఇస్తారు. అది కూడా మనం పైన సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం క్యాప్ అనేది పెట్టేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే ఈ క్యాప్లకి ఇరిగిపోతుంటాయి, స్క్రూ బిగించేవి సైడు ఇరిగిపోతుంటాయి. అవి మనం పొడుగు స్క్రూలు అయితే సరిపోతాయి. ఓకే, అది ఒక మళ్ళీ వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పుడైతే క్యాప్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం తిరగేసి స్క్రూలు అనేది వేసుకుంటే సరిపోద్ది. మనం 3 స్క్రూలు ఇప్పాం కదా, ఆ 3 స్క్రూల్ని మనం కరెక్ట్గా బిగించేసుకుందాము. కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఒకటి మళ్ళీ
ఈ పిన్నుల దగ్గరికి ఈ కార్బన్స్ ఉన్న వైపున రాకుండా కొద్దిగా పక్కకు ఉండేలా మనం మోటార్ అనేది సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్క్రూలు అనేవి 3 స్క్రూలు కూడా మనం టైట్ వేసుకుందాము. మిషన్తో వేసుకునేటప్పుడు ఏం చేసుకోవాలంటే మనకి 2 క్యాప్లకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అంటే మందడి ఉంటుంది కదా, రెండాటికి మధ్యలో మందడి. ఆ మందడి దగ్గర మనం ఏలు అనేది పెట్టుకోవాలన్నమాట. చేయి పెట్టి టైట్ చేసేటప్పుడు ఆ 2 దగ్గరికి వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే కింద ఇరిగిపోతాయి, లేదంటే స్క్రూలు స్లిప్ అయిపోతాయి. స్క్రూ డ్రైవర్తో వేసుకుంటే ఇంకా మంచిది. లేదంటే ఈ మిషన్కి ఆప్షన్ అనేది తక్కువ పెట్టుకోవాలన్నమాట. అంటే ట్రిప్ అవుతుంది కదా మనకి మిషను, టైట్ అవ్వబోతులకి మనకి ఒక 8, 9 నెంబర్లో పెట్టుకుంటే ఫుల్ టైట్ అవ్వకుండానే కరెక్ట్గా దగ్గరికి వెళ్ళబోతే ట్రిప్ అవుద్ది అనమాట మిషన్. అలా మనం సెట్ చేసుకోవాలి. లేదంటే స్క్రూ డ్రైవర్తో వేసుకుంటే శుభ్రం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పిన్లు అనేవి పెట్టేస్తాము. ఇవి మనం ఇందాక ఇవి తీసాం కదా పిన్లు, ఇలా 3 స్పీడ్లు అనమాట. ఇవి రెగ్యులేటర్. ఈ 3 స్పీడ్లకి కూడా 3 వైర్లు వస్తాయి. ఒకటేమో లోడ్ స్విచ్ కొత్తది. ఈ 3 పిన్లకి స్విచ్ పిన్లకి పెట్టేస్తాము. ఒకటి మధ్యలో ఉంటుంది, అది పవర్ పిన్ అనమాట. దానికి పవర్ పిన్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా పిన్లు అనేవి పెట్టేసాం కదా. 3 స్పీడ్లకి 3 వైర్లు పెట్టేసాము. తర్వాత వచ్చేసి పవర్ వైర్ పెడదాము. ఇది పవర్ కేబుల్ చూసారు కదా, మధ్యలోని ఎంటీగా మధ్యలో ఉంటుంది పిన్ను. ఇది మనకి ఈ స్విచ్కి ఇన్పుట్ అనమాట. ఈ చుట్టూరు ఉన్నాయి అవుట్పుట్లు ఇవి. తర్వాత వచ్చేది ఎర్త్ వైరు బాడీకి ఇచ్చేద్దాము. ఒక స్క్రూ వేసుకుంటే సరిపోద్ది. అలాగే ఈ 2 కూడా లోడ్ స్విచ్ వైర్లు అనమాట. ఒకటి పవర్ కేబుల్ వైరు, ఒకటేమో బాడీ నుంచి వచ్చిన వైరు. ఇవి 2 కూడా మనం లోడ్ స్విచ్ అనే దానికి ఇచ్చేస్తే సరిపోతుంది. అంతే, కరెక్ట్గా సెట్ అయిపోయింది మిక్సీ అనేది. ఇప్పుడు కరెక్ట్గా బిగించేసినట్టే. ఈ లోడ్ స్విచ్లు మట్టికి చూసుకోవాలి. లోడ్ స్విచ్ మనం సిరీస్లో పెట్టి పవర్ ఇచ్చి చూసుకుంటే మనకి లైట్ వెలిగిందంటే సరిపోయినట్టే. వైరింగ్ అనేది ఇలా వస్తుంది చూసారు కదా. పవర్ కేబుల్ మనం ఇలా కరెక్ట్గా గాడిలోకి పెట్టి డోర్ అనేది బిగించేసుకోవచ్చు చూసారు కదా. ఇలా పెట్టుకుని ఇప్పుడు ట్రైల్ అనేది వేద్దాం మిక్సీ. ముందు మనం సిరీస్లో పెట్టుకోవాలి. లైట్ చూసుకోవాలి. చూడండి, కొంచెం డల్గా వెలుగుతుంది లైటు. ఇలా 3 స్టెప్లో వెలుగుతుందో లేదో చూసుకుని ఆ తర్వాత మనం ప్లగ్ రన్నింగ్లో పెట్టుకోవాలన్నమాట. అంటే పవర్కి ఇచ్చి మనం ట్రైల్ అనేది వేద్దాం. ఓకే, బాగుంది. స్పీడ్ అయితే బాగా తిరుగుతుంది. ఓకే, ఇలా మనం మిక్సీ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. కొత్త మోటార్ వేసుకుంటే ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మిక్సీ తిరిగేటప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ స్పార్క్ ఏమన్నా వస్తున్నాయా అని చూసుకోవచ్చు. అని కంప్లైంట్ ఉంటే స్పార్క్ వస్తాయి, కంప్లైంట్ ఏమి లేకపోతే స్పార్క్ ఏమీ రాదు, నీట్గా తిరుగుతుంది. ఓకే, ఇలా మిక్సీ అనేది మనం కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఫ్లవర్ అనేది పైన వేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఇది ఫ్లవర్ అనమాట, ప్రెస్సింగ్ ఫ్లవరు. ఇది వేసుకుంటే సరిపోద్ది. కరెక్ట్గా మనం సెంటర్లో పెట్టి కొడితే సరిపోద్ది, కరెక్ట్గా దిగిపోద్ది. ఇంకా అంతకుమించి దీన్ని గట్టిగా ఏం బాధ చేస్తే మళ్ళీ మిక్సీ దెబ్బతింటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. మా వీడియోలు మీకు వెంటనే వస్తూ ఉంటాయి. అలాగే ఈ మిక్సీల గురించి గట్టా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ మోటార్ కూడా మనకి మోటార్ మంచిది. ఇది మనం స్పేర్ పార్ట్లు అనేవి వచ్చేటప్పుడు ఇంక అన్ని కంపెనీ ఏమీ రావు, ఒకటే రకంగా వచ్చేస్తూ ఉంటాయి. మనం వాటిని సెట్ చేసుకోవడమే. అయితే మనకి కంపెనీ మోటరే కావాలంటే మనకి ఆర్డర్ పెట్టుకోవడం గట్టా ఇలాంటివి చేసినా సరే అవి స్పేర్ పార్ట్లు ఎప్పుడు కూడా స్పేర్ పార్ట్లుగానే ఉంటాయి. ఒరిజినల్ అనేది ఏమీ రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఇది 750 మోటార్ కదా, ఇది మామూలుగానే పాత మోటార్ ఎలా ఉందో అలాగే పనిచేస్తుంది, ఒరిజినల్ మోటార్ లాగే పనిచేస్తుంది. మీకు డౌట్ ఏం పెట్టుకోవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.